అర్హులవుతారు. మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్, కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. సార్, గుంటూరు నగరం దద్దరిల్లిపోయింది. అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే అసలు ఆ పరిస్థితిని ఎలా వర్ణించాలో అది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయారు అనేటువంటి కారణంతో అంబటి రాంబాబు ఇంటిపైన టీడీపీ నేతలు కత్తులు కటారాలతో దాడి చేశారు. అంబటి రాంబాబుని చుట్టుముట్టి దాదాపు అటాక్ చేసినంత పని చేశారు. సో అప్పుడు వైసీపీ చేసినటువంటి పనినే ఇప్పుడు టీడీపీ చేసింది అన్నటువంటి విమర్శలు వెతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ టోటల్గా ఈ ఎపిసోడ్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించలేదు. అది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడుపైనే కాదు, టీడీపీ అభిమానులపై చేసిన వ్యాఖ్యల్ని కూడా అందరము ఖండించాలి. దీనికి ఏమి శశబిషలు షరతులు వర్తిస్తాయి, అంతకుముందు టీడీపీ వాళ్ళు అనలేదా, ఈ అంబటి రాంబాబును కవ్వించారా, ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ అనవసరం. ఎట్టి పరిస్థితుల్లో ఆ రకమైన భాష వాడకూడదు. ఈవెన్ అంబటి రాంబాబు కూడా నేను టీడీపీ కార్యకర్తలపై అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అన్నట్లు నేను మీడియాలో కూడా చదివాను. బట్ ఏదైనా ఆ రకమైన వ్యాఖ్యలు అభ్యంతరకరము, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేము. వాస్తవంగా అపోజిషన్లో ఉన్నవారు తమ డెమోక్రటిక్ స్పేస్ను కాపాడుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మరింతగా గట్టిగా వ్యవహరించడానికి ఒక రకంగా అవకాశాన్ని వైసీపీ ఇస్తుంది. వైసీపీకి అనుభవం కూడా ఉంది అధికారంలో ఉన్నప్పుడు. మీకు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అసెంబ్లీలో ఆయన కుటుంబాన్ని, ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి నీచమైన భాషలో మాట్లాడింది ఆ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఒక కారణం కూడా. ఎందుకంటే చంద్రబాబు స్థాయిలో ఉన్న నాయకుడే కాదైనా, జగన్మోహన్ రెడ్డి తండ్రితో కలిసి రాజకీయం చేసిన వ్యక్తి. మన దేశంలో ఇప్పటికీ వయసుకు గౌరవం ఉంటుంది, అనుభవానికి విలువ ఉంటుంది. రాజకీయంగా ప్రత్యర్థులే కావచ్చు, కానీ కాస్తంత సంస్కారం కూడా ఉంటుంది కదా. సో మీకు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకునే కాదు, ఎవరిని అనకూడదు. అందులో చంద్రబాబు నాయుడు అసలే అనకూడదు, ఎందుకంటే తండ్రి వయస్సు. సో ఆ మేరకు వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అది చంద్రబాబు నాయుడుని అలా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే తన నిరసన తెలిపి ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, దీనికి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి బయటకు వచ్చాడు. అది టీడీపీ శ్రేణుల్లో కసి పెంచింది, లోకేష్లో కసి పెంచింది, చంద్రబాబు నాయుడులో కసి పెంచింది. ఆఖరికి వైసీపీని అది ఆ కసి దహించి వేసింది కూడా. ఆ తర్వాత మీకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి మీకు జగన్మోహన్ రెడ్డి మరో పెద్ద పొలిటికల్ మిస్టేక్ చేశాడు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి చెత్త మాటలన్నీ మాట్లాడి జన సైనికుల్లో కూడా కసి పెంచారు. జనసేనను టీడీపీని ఐక్యం చేశారు. చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ఐక్యం చేసింది వైసీపీ. ఈ అనుభవాలు అన్నీ ఉన్నాక మళ్ళీ వైసీపీ ఈ రకమైన భాష మాట్లాడి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం కాదా? వైసీపీ గుర్తుండాలి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రతినిధి, అధికార ప్రతినిధి అయిన పట్టాభి ఒక అభ్యంతరకరమైన పదం జగన్ ఉద్దేశించి వాడితే ఎంత గొడవ చేశారు వైసీపీ వారు. ప్రభుత్వం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించింది. మరి అదంతా మర్చిపోయారా? ఇప్పుడు నేను పట్టాభి అన్నది బూతు పదమా, అంబటి రాంబాబు అన్నది ఏది ఎక్కువ బూతు పదము అని బూతో మీటర్ నా దగ్గర లేదు కొలవటానికి. కానీ డెఫినెట్గా అప్పుడు మరి పట్టాభి విషయంలో వైసీపీ ప్రభుత్వం వివరించిన తీరు చూశాక ఇక అంబటి రాంబాబు విషయంలో టీడీపీ తీరు కూడా సమర్థనీయమే అవుతుంది కదా. నేనేమి అంగీకరించను ఇంటిపై దాడిని. అందులో అధికారంలో ఉన్న వారికి చట్టం చేతిలో ఉంటుంది, ప్రభుత్వం చేతిలో ఉంటుంది, పోలీస్ మీ చేతిలో ఉంటుంది. చట్టరీత్యా అంబటి రాంబాబు పైన ఎంతటి కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మేము ఏకంగా దాడి చేస్తామంటే అది ఎవరో అంగీకరించరు కూడా. అఫ్కోర్స్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నది చూశాను. మా వాళ్ళు దాడి చేస్తామంటే కూడా నేను ఆపాను, మేము ఆపాము, చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి దాడుల పైన ఎవరికీ మానోపలి ఉండదు.
బలాన్ని మేము ప్రయోగిస్తాం, బల ప్రదర్శన చేస్తామంటే ఎవరికి మనపలి ఉండదు. అధికార పార్టీ కాదు, ప్రతిపక్షంలో ఉన్న వారైనా ఎవరైనా బల ప్రదర్శన చేయగలుగుతారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుంది కదా. అల్టిమేట్గా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా అంబటి రాంబాబు అలా మాట్లాడడం తప్పు. చట్టరీత్యా ఆయన ఖచ్చితంగా నేరం చేసినట్లే. కానీ దీన్ని అవకాశంగా తీసుకొని ఎవరైనా విమర్శిస్తే కూడా వారిపైన మేము ఇలాగే ఉక్కుపాదం మోపుతాం అనే రీతిలో ప్రభుత్వ వ్యవహార సరళి మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా తప్పును తప్పనాల్సిందే. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్టం ప్రకారం చర్యకు అర్హులవుతారు. మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ.